రవక్క అలా చేసుకోకు. రవి పిన్ని రవి ఏం చేసుకోదు పిన్ని. ప్లీజ్ పిన్ని వద్దు పిన్ని. రవి 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 పిన్ని వద్దు పిన్ని వద్దు పిన్ని. రవి రవిత్రేణి ఏయ్ రవిత్రేణి ఏం నువ్వు చేస్తున్న పని? అమ్మా రవి అంత పని చేయకమ్మా. అయ్యో రవి. ఏయ్ ఏయ్ రవి నీకేమైంది? చచ్చేం సాధిస్తావు? బ్రతికుండి సాధించలేనప్పుడు ఈ ఇంట్లో నాకు దక్కాల్సింది నాకు దక్కనప్పుడు నేను చావాల్సిందే. అయ్యో అంత పని చెయ్యకు రవి. అంత మాట అనకమ్మా. అమ్మా రవి రక్తం కారుతోంది. ముందా గాజు పెంకు తీసేయమ్మా. అమ్మా నా మాట వినమ్మా. రవి నా మాట విను. వద్దు పిన్ని మా మాట విను పిన్ని. అంత పని చేయకు పిన్ని. నువ్వు మాకు కావాలి పిన్ని. తలుపు తీ పిన్ని. నేనెవ్వరి మాట విననే. కట్టగట్టుకుని అందరు వెళ్ళి తగలడండి. నన్ను చావనివ్వండి. అయ్యో అక్క నీకంత అవసరం ఏంటి? నేను చేస్తే మీ అందరికి మంచిదే కదే. అయ్యో అప్పుడే మీ కళ్ళు చల్లబడతాయి. నన్ను చావనివ్వండి. అయ్యో అయ్యో అక్క నీ చావు నాకు మంచిలా అవుతుంది. సుమిత్రమ్మ నీ కోసం ఎంత తలడిల్లిపోతుందో ఒక్కసారి చూడు. కన్న తల్లిని ఇలా బాధ పెట్టొచ్చా? తలుపు తీయక్క. వెళ్ళి తలుపు తీయనే. తీయను. రవి అమ్మా రవి నేను నీ కాళ్ళు పట్టుకుంటానమ్మా. తలుపు తీయమ్మా. నా మాట విను. అమ్మా అంజలి అర్జున్ ఏదో ఒకటి చెయ్యండి. అమ్మా నర్మద అదన్నంత పనే చేస్తుంది. అంజలి ఎలా అయినా దాన్ని ఆపమ్మా. ఆపమ్మా. సుమిత్రమ్మ నీ బాధ తనకెలా చెప్పగలను? అక్క ఇంతకీ నీకేం కావాలి? అదేదో అన్నావు కదా పరిచయ వేదిక. ఆ రోజు వరకు ఆగక్క. ఆ రోజు వరకు ఆగు. ఇంద్రమ్మతో మాట్లాడి నీకు కావాల్సింది నీకు ఇప్పిస్తానక్క. నువ్వు కోరుకుంది నీకు వస్తుందక్క. నా మాట నమ్ము. తలుపు తీయక్క. నువ్వు మాట మీద నిలబడవే. ఇది వరకు కూడా నన్ను ఇలాగే మోసం చేశావు. అయ్యో అక్క మోసం చెయ్యను. ఇంద్రమ్మను నిజంగా ఒప్పిస్తాను. నన్ను నమ్ము. నన్ను నమ్ము. అమ్మ రవి ఇక్కడెవరికి నీకు అన్యాయం చేసే ఉద్దేశం లేదమ్మా. అంజలితో సహా అందరూ నీ సంతోషమే కోరుకుంటున్నారు. నా మాట విని తలుపు తీయమ్మా. తలుపు తీ రవక్క. వచ్చి తలుపు తీ. నేను నిన్ను నమ్మనే. అయ్యో నేను నిన్నెలా నమ్మించాలి? అక్క చూడు మా వాసు యశోద అంటే నాకు ప్రాణం. వాళ్ళ మీద ఒట్టేసి చెప్తున్నాను. ఇంద్రమ్మతో నేను మాట్లాడి తన నొప్పిస్తాను. నమ్మక్క. ఇప్పుడైనా వెళ్ళి తలుపు తీరవక్క. తలుపు తీయమ్మా. ఆ గాజు ముక్క పడే రవి వెళ్ళి తలుపు తీ. వెళ్ళు ప్లీజ్ రవి నా మాట విను. వెళ్ళు రవక్క.
రవిత్రేణి రవిత్రేణి రవి ఎంత పరిశ్రమ చేసావక్క. ఏ బాధ వచ్చినా ఎంత కష్టం వచ్చినా చావకూడదక్క. చూడు నీ తల్లి ఎలా ఏడుస్తుందో చూడు. సుమిత్రమ్మ నువ్వు ఇంకేం పరిశ్రమ కావద్దు సరేనా. సుమిత్రమ్మ నేను మళ్ళీ వస్తాను. ఏయ్ ఆగవే. మాట తప్పవు కదా. ఒట్టేసింది మా అమ్మ నాన్నల మీద, మాట తప్పను. ఈ మాట కోసమేనే నేనింతగా నటించింది. మీరు కొట్టుకుంటే చూడాలి. శివంగి వర్సెస్ జేజమ్మ రచ్చ మొదలైందే. తాతయ్య తాతయ్య మీకోసం ఎదురు చూస్తున్నాను. రండి రండి తాతయ్య, ముందు రండి. అరే ఏమైందిరా నర్మదా? ముందు రండి. చెప్పమ్మా తాతయ్య ఏమైందమ్మా? తాతయ్య అరే ఎందుకు అలా టెన్షన్ పడుతున్నావు? తాతయ్య ఆ చెవట్లేంటి? ఏమైందమ్మా? బంగారం ఏమైందిరా చెప్పు నాన్న. తాతయ్య జేజమ్మ ఆ, జేజమ్మ జేజమ్మా ఏమైందిరా? జేజమ్మకేం అవ్వలేదు. జేజమ్మ చెప్పు జేజమ్మ నాన్న. టెన్షన్ పడకు, కంగారు పడకమ్మా. కూల్ 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 చెప్పు చెప్పు. జేజమ్మతో పిన్ని గొడవ పడింది తాతయ్య. ఆ, గొడవ? ఆ గొడవ కారణంగా అగాయిత్యం చేసుకోవడానికి ప్రయత్నించింది. ఏంటమ్మా నువ్వు అనేది? అవును తాతయ్య. చెప్పు, రవిత్రేణి జిందాబాద్ అని చెప్పు. ఏయ్ సుమిత్రమ్మ బాధ చూడలేక పిన్ని కోరుకున్నట్టు ఈ ఇంటి వారసత్వం ఇప్పిస్తానని అంజలి మాటిచ్చేసింది తాతయ్య. తాతయ్య అంజలి ఏం చేసినా అత్తయ్య గురించి ఆలోచించి చేస్తుంది. అలాంటిది ఈ విషయంలో ఎందుకు తొందరపడింది? అన్నయ్య వర్ధంతి రోజునే రవిత్రేణి కూర్చోడానికి అత్తయ్య ఒప్పుకోలేదు. అలాంటిది వారసత్వం అందుకోవడానికి ఎలా ఒప్పుకుంటుంది? అందుకే తాతయ్య చాలా టెన్షన్గా ఉంది. మొండి పట్టు పట్టారంటే మాట విషయంలో అంజలి అత్తయ్య ఇద్దరూ వెనక్కి తగ్గరు. అంజలిని చూసుకొని ఇన్నాళ్ళు జేజమ్మ ప్రశాంతంగా ఉంది. అలాంటిది
అంజలి వల్ల ఇలా జరిగితే ఊరుకోదు తాతయ్య, ఊరుకోదు. భయం వేస్తుంది తాతయ్య, చాలా భయం వేస్తుంది. ఆ దేవుడే ఈ సమస్యని పరిష్కరించాలమ్మా. అంజలి మాటిచ్చిన సంగతి ఇప్పుడే అత్తయ్యకి తెలియనివ్వకు. అలాగే తాతయ్య, అలాగే. ఏంటబ్బాయ్, ఏం రాస్తున్నావు? ఓయ్ పెద్ద మనిషి, నిన్నే. ఓయ్ 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 పిల్లడా, ఏయ్ ఏంటి వింతగా చూస్తున్నావు? కథ రాస్తున్నా. ఓ నీ ప్రేమ కావ్యమా? వారాల తరబడి నువ్వు వచ్చినప్పటి నుంచి రాస్తూనే ఉన్నావు. ఎంతవరకు వచ్చిందో చెప్పవు, ఎప్పుడు ముగిస్తావో చెప్పవు. అలా వెంటనే ముగింపు ఇవ్వడానికి ఇది కథ కాదు, నా జీవితం. ఇందులో చాలా మలుపులున్నాయి. ఎన్ని మలుపులుంటాయి? ఆ వెంకన్న స్వామి కొండకున్నన్ని మలుపులుంటాయా? అంతకన్నా ఎక్కువ. ఎన్నైనా ఉండని కాని ఇప్పటి వరకు నువ్వు రాసుకున్న కథలో నీ మిత్రవింద కనిపించిందా లేదా? ముందు నాకు ఆ విషయం చెప్పు. కనిపించింది. అయ్యో బాబోయ్, అమ్మయ్యా, కనిపించిందా? ఎలా ఉంటుంది చెప్పు సోకడా, ఎలా ఉంటుంది? చెప్పు. చక్రాల్లాంటి కళ్ళు, పాలుగారే చెక్కిళ్ళు, గులాబీ రంగు పెదాలు, గాలికెగిరే కురులు, ఆచితూచి అందమంతా పోగు చేసి ప్రాణం పోసాడేమో ఆ బ్రహ్మ అన్నట్టుంటుంది. తనని చూడ్డానికి 2 కళ్ళు చాలు. అబ్బో, అంత అందంగా ఉంటుందా? నా కళ్ళతో చూస్తేనే ఆ అందం కనిపిస్తుంది. హ్మ్,
నీ కళ్ళతో నేనెలా చూడగలను? ఇంకో మాట చెప్పు. ఇప్పుడు తను నా కళ్ళ ముందే ఉంది. నీ కళ్ళ ముందు ఉందా? నాకు తెలియకుండా ఎప్పుడొచ్చింది? ఎక్కడుంది? ఎక్కడుంది? ఎక్కడుంది సోగడా? ఎక్కడా? ఇక్కడ. అయ్యయ్యో, ఈ బొమ్మని అలా ఊహించుకొని చూసావా? ఇదేనా ఇదేనా ఇక్కడ కూర్చుని రాసుకుంటున్నా? అవును. మోసం, దగ, కుట్ర. అది నేను చెప్పాను, నొక్కేశావు. వెన్న దొంగ, జేబు దొంగలాగా నువ్వు కథ దొంగవి. కథకి నీ పేరుతో పాటు నా పేరు కూడా వేయాలి. అబ్బచ్చా. ఓయ్ గుద్దుతా. సరే సరే సరే, అలాగే వేస్తాను. కథ అంజలి, అర్జున్, భలే ఉన్నాయి మన పేర్లు. ఆ, బాగున్నాయి. అన్నం, ఆవకాయ్, అంజలి. ఆ, ఓయ్, నీ కథనే కాదు, నీ జీవితాన్ని కూడా గొప్ప మలుపు తిప్పేది నేనే. నీ మిత్రవిందని నేనే వెతికి పెడతాను. మీ ఇద్దరిని కలుపుతాను. నీ ద్వారా నా నా హనీ నాకు దొరికితే నీకు నీకు ఆ, నాకేమిస్తావు? ఏం కావాలి? ఏం కావాలి? ఏమిస్తావు? స్వయంవరం నుంచి నీ పెళ్ళి, నీ పిల్లల పెళ్ళి, వాళ్ళ పిల్లల పెళ్ళి నేనే జరిపిస్తాను. అయ్యో బాబోయ్, నాకు సిక్కేస్తుంది. పోసో కూడా.